కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మా ఇంట్లో అయితే కాకరకాయ ఫేవరెట్ అనమాట. ఈ స్టైల్‌లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదనమాట. ఫస్ట్ అయితే కాకరకాయల్లో నుంచి పైనున్న తొక్కు తీసేసి నీట్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మజ్జిగలో ఉడకబెట్టుకోవాలి ఉప్పేసుకొని. ఉడికిన కాకరకాయ ముక్కలను అయితే తీసి పక్కన పెట్టుకొని ఈలోపు కాకరకాయ ఫ్రైలో కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా! తర్వాత వచ్చేసి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయించిన శనగపప్పు, చిన్నుల్లిపాయలు, కొంచెం కారం వేసుకొని మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఉడకబెట్టిన కాకరకాయలను అయితే మనం కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని ఆ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇక్కడ 100% మనకి కాకరకాయ ముక్కలు వేగుతాయి అన్నమాట. వేయించిన కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. చిన్నప్పుడు అంటే ఎక్కువ తినేవాళ్ళం కాదు, కానీ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అయితే కాకరకాయని ఫేవరెట్గా చేసుకున్నాం అనమాట. ఉల్లిపాయలు వేగాక దాంట్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గిస్తే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కాకరకాయ తినటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది.